అసలు వాస్తవానికి హిందూ ధర్మం ఏం చెప్పింది, తర్వాత భగవద్గీత ఏం చెప్పింది, సనాతన ధర్మం ఏం చెప్పింది. ఈరోజు ఒక మహిళ, ఒకవేళ నువ్వు పురుషుడైతే శ్రీనివాస్ అయితే మరి పురుషుడు ఎట్లుండాలి, ఒకవేళ నువ్వు నాగసాధు అయితే లేకపోతే అఘోరి అయితే మరి అఘోరికి కూడా విధులు నిధులు ఉంటాయి, తర్వాత నాగసాధు కూడా వాళ్ళు ఏ విధంగా ఉండాలనేది ఉంటుంది. కానీ అక్కడ నాగసాధుకు సంబంధించిన వాళ్ళ కట్టుబాట్లు పక్కన పెట్టి, తర్వాత అఘోరికి సంబంధించిన కట్టుబాట్లు అక్కడ పక్కన పెట్టి, మరి సనాతన ధర్మానికి సంబంధించిన మరి కట్టుబాట్లు సాంప్రదాయాలు పక్కన పెట్టి ఆ హిందూ సంస్కృతికి, ఆ హిందూ ధర్మానికి, ఆ హిందూ యొక్క కట్టుబాట్లకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ఈ శ్రీనివాస్ అనే మగ వ్యక్తి ఆడవారిగా మారి ఈరోజు అఘోరి నాగసాధుగా ఈరోజు మార్చుకొని ఈరోజు ఇక్కడ పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టుకుంటా, మళ్ళీ తర్వాత ఇక్కడ మరి ప్రజలకి ఇబ్బంది పెట్టుకుంటా, ఈరోజు కారుకు కనీసం నంబర్ లేనటువంటి నేమ్ ప్లేట్ లేనటువంటి బండి మీద అనేకమైన మరి ఒక భయంకరమైనటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ చాంచలు కానీ లేకపోతే ఆ యొక్క ఇవి కానీ పెట్టుకొని ఈరోజు ఎవ్వరూ నమ్మనటువంటి పరిస్థితి, ముఖ్యంగా ఆ బట్టలు లేనటువంటి పరిస్థితి కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి వేషాలు కావచ్చు, నేను 1000 శవాలు తిననని చెప్పడం కావచ్చు. అసలు ముఖ్యంగా హిందూ సంస్కృతిలో, హిందూ ధర్మంలో, తర్వాత మరి ముఖ్యంగా ఈ తర్వాత సనాతన ధర్మంలో అసలు ఈ శవాలు తిన్నటువంటి సంఘటనలు ఎక్కడన్నా, తినాలనేటటువంటి బోధనలు కానీ ఎక్కడన్నా మన హిందూ ధర్మంలో కానీ, హిందూ సంస్కృతులలో కానీ, లేకపోతే ఏమంటారు మన ఏది భగవద్గీతలు కానీ ఎక్కడన్నా ఉన్నదా? కాబట్టి ఇట్లాంటి వాళ్ళను వదిలేస్తే ఈరోజు ముఖ్యంగా హిందూ ధర్మానికే చెడ్డ పేరు అవకాశం ఉంటుంది, హిందూ ధర్మానికే ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు శాంతిగా ఉన్నటువంటి ఏది హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, ఇసాయిలు వీళ్ళందరూ కూడా మరి కలిసి ఉన్నటువంటి ఈ లౌకిక భారతదేశంలో ఈరోజు కుల మతాల అతీతంగా బతుకుతున్నటువంటి భారతదేశంలో మరి ఇట్లాంటి చిల్లర వ్యవహారాలు చేస్తూ ఈ రాష్ట్ర ప్రజలలో కూడా ఒక అలజడి సృష్టిస్తూ లాండర్ క్రియేట్ చేస్తున్నటువంటి ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి పైన, ఈ అఘోరి నాగసాధు అనే వ్యక్తి పైన పీడీ యాక్ట్లు లేకపోతే రౌడీ షీట్ లాంటి ఉపయోగించి ముఖ్యంగా శాంతియుతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయాలి. ఈరోజు ముఖ్యంగా హిందూ ధర్మం అని అంటే, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ఒక మహిళ మరి ఏమంటారు మరి బట్టలు కట్టుకునే విధం ఎంత గంభీరంగా ఉంటుంది అంటే, మహిళ ఎప్పుడు కూడా తల మీద తీసుకొని బొట్టు పెట్టుకొని చాలా సంస్కారవంతంగా బ్రతికేటటువంటి పరిస్థితి. అసలు హిందూ ధర్మంలో బొట్టు కానీ, కట్టు కానీ, సంస్కారం కానీ, సాంప్రదాయం కానీ అదొక గొప్పగా ఉంటుంది. అలాంటిది బట్టలు వేసుకోకుండా ఒక ఇది శ్రీనివాస్ అనే వ్యక్తి మొగడుగా ఉండి ఒక లేడీస్గా మారిపోయి పోలీసు వాళ్ళకే నా ఆతులు వీకండి, పోలీసు వాళ్ళకే నేను అది చేస్తా ఇది చేస్తా లేపి చూపిస్తున్నది అంటే ఇంత దుర్మార్గంగా. అసలు ఇది లేడీ, అసలు అఘోరి కాదు, నాగసాధు కాదు, సనాతన హిందూ వ్యక్తి అంతకన్నా కాదు. ముఖ్యంగా కేవలం ఈరోజు ఎవరో మరి ఏదో రకమైనటువంటి అలజడి సృష్టించాలా. ఈరోజు ముఖ్యంగా రాజ్యాంగబద్ధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి, ఆయన క్రిస్టియన్ కావచ్చు, హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, సిక్ కావచ్చు, ఇసాయి కావచ్చు, ఏ కమ్యూనిటీ ఏ జాతి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ హిందువులే. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు హిందువే. ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆనాడు ముస్లిం అంటే విదేశీ ముస్లిం వ్యతిరేకంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కొట్లాడిండు. అంటే విదేశీ మరి ముస్లింకి సంబంధించి ఆనాడు ఉద్యమాలు చేసిండ్రు, ఆనాడు వాళ్ళ మీద పోరాటం చేసిండ్రు. మరి ఈ భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంబడి ఉన్నది ముస్లింలు, ఛత్రపతి శివాజీ ఎంబడి ఉన్నది మహార్మాంగ్, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఎంబడి ఉన్నది ఆనాడు అన్ని కులాల వారు, గిరిజనులు కూడా ఉన్నారు. కానీ ఈరోజు నేను క్రిస్టియన్ల మీద, ముస్లింల మీద ఊచకోతకు వస్తా, ఊచకోతకు వస్తావు, బట్టలు లేకుండా తిరుగుతూ ఈరోజు హిందూ ధర్మాన్ని అవమానపరుస్తూ, తర్వాత ఆ బట్ట లేకుండా తిరుగుతూ కూడా అడ్డమైన భాషలలో, దుర్భాషలలో మాట్లాడుతూ హిందూ ఒక ఇది ఏమంటారు మన భగవద్గీతలలో అసలు భాష ఎట్లుండాలి, మరి భగవద్గీతలలో మన యొక్క బట్ట మరి కట్టు, మన యొక్క బొట్టు ఎట్లా ఉండాలి, ఇవన్నీ కూడా లేకుండా ఈరోజు హిందూ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా, హిందూ పద్ధతులకు వ్యతిరేకంగా, మరి హిందూ సంస్కృతులకు వ్యతిరేకంగా, భగవద్గీత ఉన్నటువంటి వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఒక దుర్మార్గమైనటువంటి వేషం వేసి ఈరోజు సనాతన ధర్మం ఎక్కడన్నా నిన్ను బట్టలు లేకుండా ఈ రకంగా ఒక రాక్షసత్వంతో బతకమని ధర్మం ఎక్కడన్నా చెప్పిందా? కాబట్టి ముఖ్యంగా
అందులో నాగసాధులో కూడా తప్పకుండా వాళ్ళకు కూడా కొన్ని విలువలు ఉంటాయి. తర్వాత అఘోరీలకు కూడా కొన్ని విలువలు ఉంటాయి. అంటే ఎక్కడ కూడా నాగసాధులకు సంబంధించి కానీ అఘోరీలకు సంబంధించి కానీ ఎక్కడ కూడా గతంలో శ్రీనివాస్ అనే వ్యక్తి దీనిపైన ప్రత్యేకంగా విచారణ చేపట్టి పోలీసు వారు తప్పకుండా పీడియాక్ట్ చేయాలి. ఈరోజు ముఖ్యంగా అన్ని కులాలు ఐక్యతతోటి కలిసిమెలిసి ఉన్నటువంటి ఈ సమాజంలో, ఈ లౌకిక భారతదేశంలో మరి ఇలాంటి వ్యక్తుల వల్ల మరి ఏ మరి హిందూవాదం కానీ సనాతన ధర్మం కానీ మరి ఎక్కడ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా అరే హిందువులు అంటే ఇట్లా ఉంటారా, హిందూ అంటే ఇట్లా ఉంటుందా, అది ఇంత దిగజారుడు ఉంటుందన్న పద్ధతిలోనే అంటే హిందూ కల్చర్ను, హిందూ సంస్కృతిని, హిందూ యాసను, హిందూ భాషను, హిందూ యొక్క ఏమంటారు మంచి సాంప్రదాయాన్ని కూడా ఈరోజు చెడగొట్టేటటువంటి ఈ యొక్క దుర్మార్గమైనటువంటి వ్యక్తి ఈ శ్రీనివాస్ వ్యక్తి, ఈ యొక్క అఘోరి నాగసాధు. కాబట్టి ఇది నాగసాధు కాదు, అఘోరి కాదు. తర్వాత ఇంకోటి ఈ సనాతన ధర్మాన్ని ఉద్ధరణ చేసే, హిందూ ధర్మాన్ని ఉద్ధరణ చేసేటటువంటి వ్యక్తి అంతకన్నా కాదు. తన పేరు శ్రీనివాస్, మగ వ్యక్తి. ఆ శ్రీనివాసును వెంటనే పోలీసు వారు చట్టపరంగా ఆయన మీద విచారణ చేపట్టాలి. తప్పకుండా ఎక్కడ పుట్టింది ఈ శ్రీనివాస్ అన్నట్టు ఎక్కడ పుట్టిండు, మళ్ళీ వాడు ఎక్కడ పెరిగిండు, వాడు గతంలో నాగసాధు ఎప్పుడు మారిండు, తర్వాత అఘోరికి ఎట్లా మారిండు, తర్వాత నేను 1000 శవాలు తిన్నని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఈ యొక్క అఘోరి నాగసాధు అలియాస్ శ్రీనివాసును వెంటనే పోలీసు వారు అదుపులో తీసుకొని విచారణ చేపట్టి ఈ కథ ఏందో మొత్తం మరి ప్రజలకు చెప్పాలి. తద్వారా ఎవరు ఇట్లాంటి వ్యక్తులను సహకరించొద్దు, హిందువులైనా ఇంకోరైనా కూడా. ఈరోజు హిందూ ముస్లింల, హిందూ క్రిస్టియన్ల, తర్వాత ఇంక వేరే దాంట్లో కొట్లాడబెట్టే కార్యక్రమం అయితే మరి లాండార్డ్ చేసే కార్యక్రమం ఈరోజు అందరు ఎవరు పనులలో వాళ్ళు ఉంటే, ఎవరు మరి పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే ఇదేంది ఇట్లాంటి చిల్లర రాజకీయాలు. కాబట్టి ముఖ్యంగా ఇట్లాంటి వ్యక్తుల పట్ల ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి. ప్రభుత్వము కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి. తప్పకుండా పీడియాక్ట్ కూడా పెట్టాలి. ఈ చట్ట పరిధిలో, రాజ్యాంగ పరిధిలో కులమత సామరస్యాలకు అతీతంగా, మరి పార్టీలకు అతీతంగా, అన్ని వ్యక్తులకు అతీతంగా ఇంత సామరస్యంగా ఉన్నటువంటి ఈ దేశంలో ఈ కులమతాలు అలజడి వస్తే తప్పకుండా లాండార్డ్ క్రియేట్ అయ్యి, అంటే తన వల్ల వేరే వాళ్ళు కూడా మరి కలిసి ఉన్నటువంటి వాళ్ళు కూడా మరి కొట్లాడుకొని విడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ నాగసాధు తర్వాత అఘోరి